చెన్నకేశ్వర రెడ్డి గారు గతంలో మా తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసిన ఆ తదనంతరం నేను వచ్చినటువంటి నేను గాని కేశవరెడ్డి గారు గాని ఇంకొకరు గాని ఏ రోజు కూడా ఇటువంటి పదజాలాలు గాని ఎమ్మెగనూరులో ఇటువంటి మాటలు గాని ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు మా వాళ్ళు మాట్లాడినా తప్పే, అది ఎవరు చేసినా తప్పే. కానీ ఒకరు అన్నారని చెప్పి స్పందించి, ఇప్పుడు ఒకరు అన్నారు నన్ను, నేను స్పందించానా? ఇది నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఎమ్మెగనూరు ప్రజలు ఎమ్మెగనూరు నియోజకవర్గం నేర్పించిన సంస్కృతి. నాకు నేను అన్నది ఏంటంటే, ఒకరిని అందరు కలిపి వచ్చి ఏదో లాగలేరు అన్నప్పుడు ఆ లాగేటువంటి పదాన్ని కూడా నేను మళ్ళా చూశాను. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దాన్ని ఇంకా రూడ్గా చెప్పారు. ఒకడు వెంట్రుక అంటే ఇంకొక ఆయన ఏదో మాట్లాడాడు. ఏం మాట్లాడు భాష? ఏం మాట్లాడు చెప్పాలా? సోదరుడు చెప్పాలా? ఆయన తప్పు చేశాడు, మేము మా నాయకులకు సర్ది చెప్పి ఏదో నాయకుని మెప్పు కోసం ఏదో ఒక మాటలు ఎవరైనా మాట్లాడినా తప్పే. నేను ఆ రోజు చెప్పాను ఇటువంటివి జరగకూడదు. కానీ మాట్లాడిన తర్వాత మీరు వెంట్రుకను బొచ్చన్నది మీరు, ఆ మాటలు మాట్లాడి ఇంకా ఏదో పగిలిపోతాయి అన్నప్పుడు నీ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా సపోర్ట్లు కొడతాంటే మీరు ఆనందిస్తున్నారు. నేను లేనప్పుడు మా నాయకులు మాట్లాడారు, నేను ఖండించేదాన్ని, తప్పది. కానీ మీరు అక్కడ ఉండి నీ చుట్టూ కూర్చున్న వాళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారు. అదే చెప్తున్నా, ఈ సంస్కృతి అనేది ఎమ్మెల్యే స్థాయి. ఇప్పుడు మీరు మాట్లాడండి, ఏదో ఒక మాట అన్నారు, ఏదో ఆ కొడుకు ఈ కొడుకు. నేను ఎవరు కొడుకు కాదు, మోహన్ రెడ్డి కొడుకుని ఫస్ట్. అదే విధంగా మోహన్ రెడ్డి గారి కొడుకుగా ఏ వ్యక్తి అయితే మాట్లాడో ఆ వయసులో నేను ఎమ్మెల్యే అయిపోయినా ఇక్కడ. కానీ చిన్నపిల్లోడు ఇంకా కొద్దిగా ఏంటంటే, నేను కూడా ఒకప్పుడు నన్ను చిన్నపిల్లోడు అన్నాడు వారి తాతగారు. ఇట్లా ఆవేశకరమైన మాటలు మాట్లాడడం అనేది ఎవరికి మంచిది కాదు. నన్ను అన్నా కూడా నేను పడతాను. ఎందుకంటే ఎమ్మెగనూరు ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, నన్ను ఎమ్మెల్యేగా సూచనలు చేయండి, అభివృద్ధిలో ఏదన్నా ఉంటే మాట్లాడదాం. అభివృద్ధిలో మీరు ప్రతిపక్ష పార్టీకి ఏదన్నా మీకు డెఫినెట్గా హక్కు ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటికొచ్చిన మాట అంటున్నారు. అదే విధంగా ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతున్నారు. ఎవరు అడ్డంకులు లేవు. ఎందుకు అటువంటివి చేయం? ఎమ్మెగనూరు సంస్కృతి అది కాదు. అలా చేయగలుగుతున్నారంటేనే ప్రజాస్వామ్యంలో అన్ని రకాలుగా మేము ఫ్రీడమ్ ఉంది, చెయ్యాలనే నేను చెప్తున్నది కూడా. ఇప్పుడు నిన్న చూడండి ఒకసారి, అభివృద్ధిని అడ్డుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఇదే బుల్డోజర్తో అడ్డుపడినా అడ్డుకుంటే ఆ బుల్డోజర్తో ముందుకెళ్తాం తొక్కుకుంటూ అని చెప్పిన. అభివృద్ధిని అడ్డుపడే వ్యక్తులు, ఇప్పుడు నేను అభివృద్ధిని అడ్డుపడే వ్యక్తులు అన్నాను తప్ప మీరు ఏమైనా అభివృద్ధికి అడ్డుపడుతున్నారా? మీరు పడుతున్నారా? మీరు ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకుంటున్నారు? నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా పేరు తీసి చెప్పానా? నేను ఏమన్నా పేరు తీసన్నానా? అభివృద్ధిని అడ్డుపడే వ్యక్తులు ఎవరు వచ్చినా ఇదే బుల్డోజర్తో ముందుకెళ్తాం, అభివృద్ధిని మాత్రం ఆపము. ఇదే పదమే నేను అన్నది. మీరు కూడా ఉన్నారు ఆ రోజు అందరూ. నేను ఎక్కడన్నా వ్యక్తిగా పేరు తీసన్నానా? మరి అందుకే పోతే నేను అదే చెప్పాను, మాట్లాడే వ్యక్తులకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఆ సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏం మాట మాట్లాడుతున్నారు, ఏం విమర్శ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. పోనీ ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు, ఏదో మీ ఉనికి కోసం ఆలోచన చేస్తే మీరు మాట్లాడేటప్పుడు ఒక మాట, రాజకీయాల్లో రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు మీరు కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, మీరు ఎందుకు తిట్టారండి? నేను ఎక్కడ తిట్టాను చెప్పండి అన్న. రికార్డెడ్గా మీరు నేను అన్న పదాన్ని నేను మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నా. ఇది వదిలిపెట్టి ఆ చేయంటాడు. అరే, ఆ ఊరోళ్ళకి మేలు చేయడానికే కదా అది. అది వైసీపీ కాకపోవచ్చు, తెలుగుదేశం కాకపోవచ్చు, రాజకీయాలు కాదు అక్కడ. ఆ ఊరు చెరువు వస్తే ఒక రైతు కానీ తాగడానికి నీళ్లు కానీ అన్ని రకాలుగా ఆ నీళ్ళలో భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ డీసిల్టింగ్ చేయడం వల్ల బాగుంటుందంటే ఎవడో వచ్చినాడు, వాడెవడో వానికి సాయం చేస్తాడు. ప్రైవేటైజేషన్ పదం అని వాడినాడు. నాకు నవ్వు వస్తుంది. ప్రైవేటైజేషన్ పదం ఏంది ప్రైవేటైజేషన్? అదేమన్నా దాన్ని ఏదన్నా వైసీపీ నాయకులు ఆలోచనలన్నీ మైన్ చుట్టూ, మైన్ మీద వచ్చే ఆదాయాల చుట్టూ, వాళ్ళ ఆలోచనలన్నీ ఆ మైన్ అనే పదాల మీద ఇంకా మెజర్మెంట్ చేయిస్తారంట. జలధారలో ఉన్న చెరువుకి మెజర్మెంట్ చేయించడం ఏంది? అది మొత్తం ఎంత ఉంటే అంత సర్వే చేసి మొత్తం డీసిల్టింగ్ చేయాలి. అది ఎంత డీసిల్టింగ్ చేస్తే
నీకు అన్ని నీళ్లు మిగులుతాయి, అంత లోతుకు పోతుంది. అది వదిలిపెట్టి ఊరికే ఏదో అదే నేను చెప్పాను కదా, ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు కొంచెం సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడి ఏం కార్యక్రమం అది, ఎందుకు చేస్తున్నారు, ఏదో అనాలని చెప్పి అక్కడ గ్రామస్తులు వాళ్ళ ఆలోచనలకు ఉంది. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ట్రెండ్ ఏమిరా అంటే ఎదుటి వ్యక్తిని అమ్మనా బూతులు తిట్టండి, ఎమ్మెల్యేలని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి మాటలు చెప్పండి, విష ప్రచారాలు చేయండి, అవినీతి మరకలు వాళ్ళని ఎత్తినేసి మీ యొక్క బలాన్ని నిరూపించుకోండి. ఈ ఈ ఈ తప్పుడు ఆలోచన, తప్పుడు సాంప్రదాయం మా ఎమ్మిగ్నూరులో నడవదు, మా ఎమ్మిగ్నూరులో నడవదు. ఎందుకంటే మీరు మాట్లాడే భాషలు ఎవరైనా కానీ, ఇప్పుడు మనం ఒకరు మాట్లాడంటే వెంటనే మా దగ్గర నుంచి ఇవ్వడం జరిగింది. అటువంటి మాటలు ఎక్కడ కూడా మాట్లాడకూడదు వ్యక్తిగతంగా ఏదన్నా కానీ. కానీ కొంతమంది ఇంకా రెచ్చగొట్టి సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే కింద స్థాయి నాయకులు మాట్లాడతారు కొంతమంది. ఈ సంస్కృతి మంచిది కాదు. అందుకే కదా నేను ఎక్కడైనా రియాక్ట్ అయినానా, అన్నది నన్నే కదా, మీరే అడుగుతున్నారు. ఏం సోదరా అన్నది నన్నేనా? నేను మరొక్కసారి చెప్తున్నా, నేను ఎవరు కొడుకును కాదు, మోహన్ రెడ్డి కొడుకుని.